తన గర్భమున చూడండి, చదవండి, వింటున్నారా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కన్నింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరుతురు, కానీ నేను నిన్ను మరువను అంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటున్నారా మాట? దేవుడు చెప్తా ఉన్నాడు. తల్లి తన బిడ్డలనైనా మరుస్తుందేమో, నేను నిన్ను మరువను అంటున్నాడు. మీరు శ్రమల గుండా వెళ్తున్న వారు ఎవరైనా సరే, మిమ్మల్ని ఎవ్వరు మర్చిపోయినప్పటికీ నేను మరువను అంటున్నాడు. చూడుము, నా అరచేతులలో మీద నేను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. నువ్వు మొత్తం నా ఎదుటే ఉంటావు. మన ఫోన్ ఉందండి, ఈ ఫోన్లో ఎవరైనా స్క్రీన్ సేవర్ మారిస్తే ఇది ఎవరు మార్చారా అని అడుగుతారు, అవునా? ఈ ఫోన్లో ఉన్నటువంటి ఇది ఉంది, మా పాప స్క్రీన్ సేవర్ పెట్టుకున్నాం. ఇది ఎవరైనా మార్చారనుకోండి, ఇది ఎవరు మార్చారు అంటామా లేదా? మరి మనం కూడా ఆయన ముందు ఉన్నాం. మన మొహంలో కదలికలు కూడా ఆయన చూస్తాడు. మన మొహంలో బాధను చూస్తాడు, మన దుఃఖము చూస్తాడు, మన వేదనను చూస్తాడు, మన హృదయ స్థితిని చూస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎదుట ఆకారములుగా ఉన్నాయి. నీ బాధ ఆయనకు మరుగై లేదు, నీ దుఃఖము ఆయనకు మరుగై లేదు, నీ శ్రమ ఆయనకు మరుగై లేదు, నీ ఇబ్బంది ఆయనకు మరుగై లేదు. మనము ఆయనను చూస్తూ ఉండాలంటే దేవుడు తగిన సమయం ముందు ఆశీర్వదిస్తాడు. మనం ఆ విశ్వాసంతో ఉండాలండి. నిన్ను నీ తల్లి మర్చిపోయినా, నీ తండ్రి మర్చిపోయినా, నీ భర్త మర్చిపోయినా, నీ భార్య మర్చిపోయినా, నేను నిన్ను మరువను అంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ ఒక సమయంలో మర్చిపోతారు ఖచ్చితంగా. నా భార్య నన్ను మర్చిపోతుండొచ్చు, నేనే నా భార్యను మర్చిపోతూ ఉండొచ్చు, నా తల్లి నన్ను మర్చిపోతూ ఉండొచ్చు ఒక సమయంలో. కొన్ని వస్తాయి టైంలో. తల్లి దగ్గర, పిల్లల దగ్గర ఉన్నారు, పిల్లోడు ఏదో తప్పు చేస్తే నీకు వాడు కావాలో నేను కావాలో తెలుసుకో అంటాడు తండ్రి. అప్పుడు ఆ తల్లి అవన్నీ తెలుసుకుంటుంది. ఆ తల్లి ఏం చేస్తుందండి, నాకు నువ్వే కావాలయ్యా, ఒరే పాపిస్తోడా అని తిట్టిదాన్ని. మరి తప్పదు, కానీ దేవుడు అలా చేయడు కదండి. దేవుడు మనల్ని అలా దూరం చేసుకోడు. తల్లి తన భర్త కోసము బిడ్డల్ని పక్కన పెట్టేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ప్రేమ ఉన్నప్పటికీ, తల్లికి ప్రేమ ఉన్నప్పటికీ తన భర్త కోసము పక్కన పెట్టేస్తుంది. కాబట్టి దేవుడు అలాగన పెట్టలేడండి. అదే యెషయా గ్రంథంలో 61వ వచనం చూడండి, 61వ అధ్యాయం చదువు. 3వ వచనం. దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పరచబడును. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకు దేవుడు ఉన్నాడండి. మనం ఈ లోకంలో శ్రమ పడవలసిన అవసరం ఉందండి. అదే విషయమై లూకాసు వార్త 6వ అధ్యాయంలో 21వ వచనము ఈ విధముగా చెప్తా ఉంది. చూడండి ఒకసారి. 21వ వచనం 6వ అధ్యాయంలో. ఇప్పుడు ఆకలి గొలుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నంత కాలం ఒకవేళ ఏడుస్తున్నారేమో, మీరు నవ్వబోతా ఉన్నారు. అక్కడ దేవుడు రాజ్యంలో ఈ లోకంలో ఉన్నంత కాలం శ్రమలు ఉంటాయండి. మీరు ప్రశాంతంగా బ్రతుకుతున్నారంటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకమును విడిచిన తర్వాత మీరు శ్రమ పడవలసి వస్తుంది. ఇక్కడ మీరు కష్టపడుచున్నారనుకోండి, బాధపడుచున్నారనుకోండి, అది సంతోషముగా, ఆనందముగా
దాన్ని ఎంచుకోండి, భావించండి. శ్రమపడుటకు మనము అలవాటు చేసుకోవాలి మన హృదయంలో, మన జీవితంలో. మనం అక్కడ సంతోషముగా దేవుని రాజ్యంలో ఉండబోతా ఉంటున్నాం. ధనవంతుడు లాజరు, అదొకటే దేవుడు చెప్పినటువంటి గొప్ప ఉపమానం. ఈ లోకంలో నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత బాధపడ్డా, ఎంత ఇబ్బంది పడ్డా, దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు. తన రొమ్మున చేర్చుకుంటాడు, తన నిన్ను హక్కున చేర్చుకుంటాడు. నువ్వు ఒకవేళ ఇక్కడ సుఖంగా ఉన్నావంటే అక్కడ నువ్వు బాధపడవలసి వస్తుంది. మనం కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలము సుఖంగా ఉండాలని కోరుకోకూడదండి, ఆనందంగా ఉండాలని కోరుకోకూడదండి. దేవుని కొరకు, దేవుని మార్గంలోనే ఉన్నాం మనం. ఇది నా నిమిత్తమే, ఇది నా క్షేమము కొరకే, ఇది నేను రేపొద్దున దేవుడితో సంతోషంగా ఉండుట కొరకే అని భావించుకోవాలంట. దేవుని కృపను బట్టి మనం అందరము అటువంటి నిర్ణయానికి రావాలంట. సిగ్గుపడకూడదు. శ్రమల్ని బట్టి సిగ్గుపడతారండి జనాలు ఎందుకో, కష్టాలని బట్టి సిగ్గుపడతారండి జనాలు ఎందుకో, కరువుల్ని బట్టి సిగ్గుపడతారు జనాలు ఎందుకో. నేను అడిగితే దేవుడు ఒక మాట చెప్పాడు. ఇక్కడ ఉన్న ధనవంతులు అదృష్టవంతులా, బీదలు అదృష్టవంతులు చెప్పండి? ఈ లోకములో ఉన్న ధనవంతులు అదృష్టవంతులా, బీదలు అదృష్టవంతులా? బీదలు. మనం ఎటువంటి బీదరికాన్ని అనుభవిస్తున్నా, కష్టంను అనుభవిస్తున్నా, దారిద్ర్యతను అనుభవిస్తున్నా, శ్రమను అనుభవిస్తున్నా మనము ధన్యులముగా భావించాలంట. దాని విషయాన్ని బట్టి సిగ్గుపడకూడదండి. ఆ విషయాన్ని బట్టి అందరూ అంటారు, నీకు ఒకవేళ కరువు వస్తే అది దేవుని నామానికి అవమానం. అవమానం అంట. ఏమండి, నీకు కరువు వస్తే దేవుని నామానికి అవమానమా? దేవుణ్ణి హేళన చేయలేదా? నీవే దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో. నిన్ను ఎవరు దండిందో చెప్పు, నిన్ను ఎవరు కొట్టారో చెప్పు. యూదుల రాజంట, యూదుల రాజంట, యూదుల రాజంట. ఆ సిలువలో ఉన్నాడు పక్క దొంగ ఏమంటున్నాడంట, ఒక పక్కన దొంగ, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. అది అవమానం అనిపించలేదా యేసుప్రభుకి? రేపు ఊరు కూడా నేను ఎవరో నీకు తెలుసు. మనం అయితే నా గురించి తెలియక మాట్లాడుతున్నావు నువ్వు. ఒక్క మాట సెలవిస్తే నువ్వు ఇక్కడనే కాలిపోతావు, మస్ అయిపోతావు. మనకు వచ్చే ఆవేశాలు అట్లుంటాయండి. తను ఎంతగా దక్కించుకున్నాడు ఈ లోకంలో, ఎంతగా తన భూమి ఆయన పాదపీఠం అయినప్పటికీ ఆయన ఎక్కడ జన్మించవలసి వచ్చింది? ఆయన జన్మించడానికి స్థలం కూడా లేదు. ఆయనే మరి అంతగా దక్కించుకొని దీనుడుగా, దరిద్రుడుగా, దాసుడుగా మన యొక్క మనిషి రూపాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి వస్తే దరిద్రత దేవునికి అవమానమా? మనకు వచ్చే కరువు దేవునికి అవమానమా? అప్పుల పాలుంటే దేవునికి అవమానమా? దేవుని లేఖనం సెలవుస్తుంది, నువ్వు అప్పిచ్చివాడుగానే ఉంటావు కానీ అప్పు తీసుకుని వాడుగా ఉండవు, నువ్వు పైవాడుగానే ఉంటావు కానీ కింది వాడుగా ఉండవు అనేది ఉంది. లేదని నేను అనట్లేదు. సందర్భాలని బట్టి ఆ పరిస్థితుల గుండా వెళ్ళవలసి వస్తే అది దేవునికి అవమానం కాదండి, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున నీకు దాంతో ఒక గుణపాఠం నేర్పబోతా ఉన్నాడేమో, ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడేమో దేవుడు. నీకున్నటువంటి అమౌంట్ని ఎలా వాడుకోవాలని నేర్పించడానికి ఆ శ్రమల గుండా తీసుకెళ్తున్నాడేమో. లేదా నీ పక్కనున్న వారు ఎలాంటి వారో నీకు తెలియజేయాలనుకుంటున్నాడేమో. లేదా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించుట కొరకే నీకున్నటువంటి ధనమును బట్టి నువ్వు విర్రవీగుతున్నావని, నీకున్నటువంటి ఐశ్వర్యమును బట్టి నీ కళ్ళు మూసుకుపోయి ఉన్నానని, దేవుణ్ణి మర్చిపోయావని నిన్ను అప్పగిస్తున్నాడేమో కరువుకు.
నువ్వు తిరిగి నా యొద్దకు రావాలి, తిరిగి దేవుని యొద్దకు రావాలని. అంతేగాని అది దేవుని నామానికి అవమానం కాదండి. నీ శ్రమ దేవుని నామానికి అవమానం కాదు, నీ ఆరోగ్యము దేవుని నామానికి అవమానం కాదు, నీకు వచ్చిన కరువు దేవుని నామానికి అవమానం కాదు. ఏదైనా అది మనకు ఒక పాఠం నేర్పించడానికి, ఒక మేలు దయచేయడానికి, మనము సరిచేయబడ్డానికి ఆ శ్రమ. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కొట్టకుండా ఉంటారా? ఖచ్చితంగా కొడతారు. కొడితే తప్పేనండి. అలాంటప్పుడు కొట్టకూడదు. ఇంకా శిక్షించడము వేరు, నశింప చేయడం వేరు. గుర్తుపెట్టుకోండి ఈ రెండు విషయాలు. శిక్షించడము వేరు, నశింప చేయడము వేరు. మనము తప్పు చేస్తే దేవుడు శిక్షించి తన మార్గంలోనికి నడిపిస్తాడు. 23వ కీర్తనలో చదువుతారు ఒకసారి. ఫస్ట్ నుంచి చదువు మెల్లగా. శాంతికరమైన జన్మ యుద్ధ ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణంలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయంలోకి భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంచి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇందులో 4వ వచనం ఒకసారి చూడండి. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలు అంటే ఏంటండి? చెప్పినాను. చాలా దారుణమైన, కఠినమైన, కఠోరమైనటువంటి పరిస్థితులు. నీకు అసలు ఇంకా చీకటి. అటువంటి పరిస్థితుల్లో వెళ్తావు. వెళుతున్నప్పుడు కూడా మనం చెప్పవలసిన మాట ఏంటంటే, నేను భయపడను, నేను భయపడను. ఏంటంట? ఎందుకు భయపడను అంటున్నాడు ఆయన? నీవు నాకు తోడయ్యుందువు. ఎందుకు భయపడనంట? దేవుడైన యెహోవా, యేసు ప్రభువారు, యేసయ్య మనకు తోడై ఉన్నాడు. అందును బట్టి నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. హల్లెలూయా. దుడ్డు కర్ర ఏంటి? దుడ్డు కర్ర గురించి తెలుసా? గొర్రెల కాపుల దగ్గర ఉండే కర్ర. ఎట్లుంటుంది అది? రైట్, ఇలాగుంటుంది కదా. మీరు గొర్రెల కాపులను ఎప్పుడైనా చూసారా? గొర్రెల మందుని ఎప్పుడైనా చూసారా? ఒక గొర్రె ఆ మందులో నుంచి తప్పిపోయి పక్కన వెళ్ళిపోతా ఉంటే ఆ కర్ర వేసి మెడకేసి లాగుతాడు. అయినా రాలేదనుకో, ఒక దెబ్బ వేస్తాడు దాన్ని. అయినా రాకపోతే ఒక దెబ్బ వేసి మళ్ళీ లాగుతాడు. మనము కూడా ఒకవేళ తప్పిపోతే, దేవునికి దూరంగా పరిగెత్తితే, దేవుని లెక్క చేయకుండా ఉంటే అలాగనే చేస్తాడు. ఆయన కర్రతో మనల్ని లాగి మందులో పెడతాడు. ఆ గొర్రెకి తెలుసు నా వెనకాల నా కాపరు ఉన్నాడని. తెలిసే పోదు, తెలియకుండా పోదు. మా కాపరు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని వెళ్ళిపోతూ ఉంటాడు. తలకింది చూసుకోండి. తప్పిపోతుందని గొర్రెకు కూడా తెలియదండి. నేను నా కాపరిని వదిలేసి, నా మందుని వదిలేసి, నా మందలో నుంచి నేను పక్కకి వెళ్ళిపోతా ఉన్నానని ఆ గొర్రెకు కూడా తెలియదు, కాపరికే తెలుస్తుంది. కాబట్టి ఒక్కొక్కసారి మనము అలాగున దేవుని సన్నిధానంలో నుంచి, దేవుని మందిరంలో నుంచి, సహవాసంలో నుంచి తప్పిపోయినప్పుడు దేవుడు అలాగ శిక్షించి కూడా
తన మార్గంలో పెడతాడండి. హల్లెలూయా. తన మార్గంలో పెట్టే దేవుడు మన దేవుడు. కాబట్టి మనము ఏ అపాయమునకు కూడా భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆయన మనల్ని మనకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి మాటలు మరి ఇంకా వినిపించాలని కోరుకుంటాను. అర్థమవుతుందండి? దేవుడు మనల్ని ఎందుకు శ్రమల గుండా నడిపిస్తూ ఉంటున్నాడు, ఎందుకు మనల్ని శ్రమలకు అప్పగిస్తాడు ఒక్కొక్కసారి. దేవుడు తన కట్టలను నేర్పడానికి, దేవుని యొక్క ఓదార్పును మనకి ఇవ్వడానికి, తన శక్తిని, తన బలమును మనకి ఇవ్వడానికి, ఇంకా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని తెలియజేయడానికి, మనల్ని సరిచేయుట కొరకు. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మనము ఎటువంటి పరిస్థితుల గుండా ఇటువంటి పరిస్థితుల్లో మనం వెళుతున్నామో, అటువంటి వారముగా ఒకవేళ మనం ఎక్కడుంటే దేవుడు మనల్ని ఆదరిస్తాడండి, దేవుడు మనల్ని ఓదారుస్తాడండి, దేవుడు మనల్ని సరిచేస్తాడు, దేవుడు మనల్ని పోషిస్తాడు, కాపాడుతాడు. కాబట్టి మనం అందరము దేవుని వైపు తిరుగుదాం. దేవా, మరి తండ్రి, నా జీవితంలో, నా కుటుంబంలో, ఈ ఆత్మీయ జీవితంలో మరి ఈ శ్రమలు ఎందుకు వచ్చాయో, ఏ పాఠాన్ని నేర్పించాలని మరి మీరు మా జీవితంలో ప్రవేశపెట్టారో, ఇందుని బట్టి మేము తండ్రి నేర్చుకున్నటకు, సరిచేయబడుటకు, నీ వైపు తిరుగుటకు, నిన్ను మయంపరచుటకు మేము సిద్ధముగా ఉన్నామయ్యా. మాకు అట్టి శక్తిని దయచేయండి, బలమును దయచేయండి, సహనమును దయచేయండి, నీ యొక్క కాపుదలను దయచేయండి, నీ సన్నిధిని, నీ తోడును మాకు దయచేయండి అని దేవుణ్ణి అడుగుదామండి. ప్రతి ఒక్కరు మోకరించి దేవుని వైపు తిరుగుదాం, మన హృదయం తిప్పుదాం, దేవుణ్ణి వేడుకుందాం. దేవుడు మనకు సహాయమును దయచేయలాగున, కృపను అనుగ్రహించేలాగున, మరి దేవుడు మనకు తోడుగా ఉండులాగున, దేవుడు మనకు బలమునిచ్చేలాగున, దేవుని యొక్క మరి కట్టడలను మనము నేర్చుకునేలాగున, దేవుడు మనల్ని బలపరచులాగున ప్రతి ఒక్కరము దేవుని వైపు తిరుగుదాం, ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషములు ఏకాంతముగా మరి మనము దేవుణ్ణి అడుగుదామండి. యాకోబు పత్రికలో చెప్పబడినట్టుగా ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలని అంటున్నాడు. మనం అందరము ప్రార్థన చేద్దాం. శ్రమలు లేని వారు ఇక్కడ ఎవ్వరూ లేరండి. నాకే శ్రమలు లేవు, నేను ప్రార్థన చేయను అన్నవారు అలాగనే ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నాకు శ్రమలు ఉన్నాయి, నేను ప్రార్థన చేస్తాను అన్నవారు మాత్రం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆ శ్రమల నుంచి విడిపిస్తాడు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషములు మీ నిమిత్తం కావచ్చు, మీ కుటుంబం నిమిత్తం కావచ్చు, మీ ఆత్మీయ జీవితం నిమిత్తం కావచ్చు, ఎందు నిమిత్తమో మనము శ్రమల గుండా వెళ్తున్నామో, ఎందు నిమిత్తము కలహముల నిమిత్తం వెళ్తున్నామో, ఎందు నిమిత్తము మనము బాధల గుండా వెళ్తున్నామో, ఎందు నిమిత్తము దుఃఖముల గుండా వెళ్ళవలసి ఉందో ఒక్కసారి దేవుని వైపు తిరిగి మరి ఆ తల్లి తన భర్తను కోల్పోయినప్పుడు